ఈ సినిమాకి వచ్చినందుకు నాకు ఒక కోటర్ బొక్క. చూసి మందు కంపు ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవనవుతానని 6ంటికి తాగేశాను. కోటర్ బొక్క. నువ్వు మ్యాచ్ లోస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. రేపైతే ఈ థియేటర్లోనికి కరెంటు బిల్లు బొక్క. ఫస్ట్ హాఫ్ చెత్తగా ఉంది. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు, పండగ మామూలుకి వచ్చి ఉంటాడు. ఫస్ట్ హాఫ్ చెత్తగా ఉంది, సెకండ్ హాఫ్ మరీ చెత్తగా ఉంది. చెత్త బాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో చెత్తపోతాడు, వాడు మొహాన్ని కొట్టుకుపోతాడు. ఇది కింగ్డమ్ కాదు, బోర్డమ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సినిమా ఎలా ఉంది కదా, నీకు నచ్చిందా లేదా అని అడిగారు అనుకోండి, నాకైతే నచ్చలేదు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? ఫ్లాట్ నరేషన్ వల్ల ఈ సినిమా ఎక్కడ హైవద్ భయ్యా, సాగుతుంది అలాగా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాగవంశీ గారు కింగ్డమ్ సినిమా 2 parts అని చెప్పినట్టు గుర్తు నాకు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మూవీ పార్ట్ 2 కార్డ్ పడలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేశాను. నువ్వు తొందరపడకాయా. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది మేకర్స్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో ఈ సినిమా చూసాక. ఇట్స్ యావరేజ్. ప్రజలకి ఏ సందేశం ఇచ్చాడు అంటే, నేను రౌడీ షీటర్లకి ఇవాళ ఒక రక్షకుడిని అంటున్నాడు. కింగ్డమ్ మూవీ రివ్యూ ఫస్ట్ లోనే చాలా క్లియర్ గా చెప్పేస్తాను. కింగ్డమ్ మూవీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. అనిపించింది అంతేనండి సార్. ఆఫ్ కోర్స్ లాస్ట్ విజయ్ దేవరకొండ సినిమాలు ఖుషి లేదా ఫ్యామిలీ స్టార్ అంత బ్యాడ్ అయితే లేదు సినిమా. హీరో గారు ఎంత చెప్పించుకుంటావు, ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. డైరెక్టర్ అసలు గల్లబట్టి అడగాలి, సినిమా ఎందుకు తీసిండని విజయ్ దేవరకొండ అడగాలి. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. వాట్ హ్యాపెన్? యు ఆర్ లుకింగ్ సో సాడ్ అండ్ బ్యాడ్. చాలా ఫీల్ అవుతున్నా లోపల. ఫీల్ అయ్యారో ఏమిటో. చచ్చా, ఏం ఫీల్ అవ్వలేవా? ఫీల్ అయ్యే ఉంటారండి. దానికి ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి పాపం. అది వర్డ్స్ లా ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది. నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్ అయ్యే వాళ్ళం. మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే మొక్కడి పోతాం. ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు, ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా, మనం అందరం చిల్ కావాలి. వచ్చేసినాయి గ్లాసులన్నీ కడిగేసావా? కడిగేసాం. సోడాలు ఇదిగో రెడీ, పెట్టగడా. కూలింగేనా? కూలింగ్. నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు. బీర్లను వచ్చినాయా? ఏంటి ఏంటి పోయి నీ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి. వచ్చి వాళ్ళు ఎవరనుకుంటారు? ఫ్రెండ్స్ కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు పెడుతున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. ఆడుకుంటే తాగుతాం రా. ఏ వాటి ఆడుకుందాం? నేను చెప్పేస్తా. దొంగ పోలీస్ ఆడుకుందాం. యుఎస్ ఆడియన్స్ రివ్యూలు, ఫోన్ కాల్లు. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చంగా ఉంది సార్. ఈరోజు మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఎమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. రేపు ఒక్కసారి హౌస్ఫుల్ అయింది అనుకో సినిమాకి, నన్ను ఒక 10 సంవత్సరాలు జైల్లో పెట్టుకోండి. ఏంటి మమ్మీ ఎవడీడు? డబ్బులు ఎంత ఇచ్చారు? 350. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్, పట్టణ అమౌంట్ పెట్టించనమ్మా. రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు. సినిమా నిన్న ఎవరు చూడమన్నాడు? సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఎప్పుడు అయిపోతురా థియేటర్ నుండి, ఎప్పుడు బయటపడాలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలిగింది. ఇది ఎక్కువ మార్గం, సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.